ఇవన్నీ మా కష్టానికి మా పోరాటానికి మేము చేసిన ప్రయత్నానికి ప్రతిఫలం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు అంగన్వాడీల మా సీతక్క 14,236 పోస్టులు, అదేవిధంగా గ్రామ పాలనా అధికారులు ఉన్న వివిధ డిపార్ట్మెంట్లలో వీళ్ళందరినీ అడ్జస్ట్ చేసి 10,954 పోస్టులు శ్రీనివాసరెడ్డి గారు దీంట్లో. అదేవిధంగా గ్రూప్ 1 2011 ఉమ్మడి రాష్ట్రంలో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు, ఫలితాలు ఇవ్వలేదు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు ముసలిళ్ళు అయిపోయారు అధ్యక్ష. ఆనాడు 23-24 ఏళ్ళు ఉన్నోడు 15 ఏళ్ళు అంటే 37 ఏళ్ళు వచ్చినాయి అధ్యక్ష. పిల్లలు కూడా అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు అయిపోయి వాళ్ళు ముసలిళ్ళు అయిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలోనే 563 గ్రూప్ 1 పోస్టులు ఇవ్వలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో 563 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి ప్రిలిమ్స్ చేసి మెయిన్స్ చేసి రిజల్ట్స్ పెట్టి ఈరోజు రిజల్ట్స్ ఇచ్చి 563 గ్రూప్ 1 అధికారులను నియమించడానికి పునాదులు వేసినాం. రాబోయే 30 రోజుల్లో తెలంగాణకు 563 గ్రూప్ 1 ఉద్యోగస్తులు రాబోతున్నారు అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, గ్రూప్ 2లో కూడా లక్షలాది మంది సంవత్సరాల కొద్దీ ఎదురు చూస్తుంటే 783 పోస్టులు గ్రూప్ 2లో కూడా ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అదేవిధంగా గ్రూప్ 3 1365 పోస్టులను అభ్యర్థులను తొందరలోనే నియామకాలు చేపట్టబోతున్నాం అధ్యక్ష. 11,000 డిఎస్సి పోస్టులు ఇచ్చినాం అధ్యక్ష. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రాబోయే 40 రోజుల్లో నియామకాలు చేపట్టబోతున్నాం అధ్యక్ష. ఇది యువత పట్ల మాకున్న చిత్తశుద్ధి. మా ఉద్యోగాల కోసం కాదు, ఏ ఎల్పీ స్టేడియంలో మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో నేను నా మంత్రివర్గ సహచరులు అదే ఎల్పీ స్టేడియం సాక్షిగా తలలు లెక్కబెట్టి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది. మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ఇది అని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ సమావేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు ఉండి ఇంకా ఏమైనా వారి అనుభవాన్ని రంగరించి 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్న చంద్రశేఖరరావు గారు కొన్ని సూచనలు చేసి వారి అనుభవాన్ని ఒకవేళ తెలంగాణ ప్రజలకు వినియోగించి ఉంటే నాకేం అభ్యంతరం లేకపోతుండే అధ్యక్ష. వారు వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు, వారికి ఉన్న పరిణతి వేరు. వారు సూచనలు ఇస్తే నేర్చుకోవడానికి నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. నేను జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన, మంత్రికి ఎప్పుడు పనిచేయలేదు, డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా చేస్తున్నాను. నేను కూడా ఏదైనా సూచన ఇస్తే తీసుకుంటా అధ్యక్ష. ఎన్టీ రామారావు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యారు, నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యారు. వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రులు అయినా కూడా పరిపాలన అందించలేదా అధ్యక్ష? సో నువ్వు అయినావు కాబట్టి నీకేంది లేదు, నువ్వు కాబట్టి దిగు, నీది మా సామాజిక వర్గం కాబట్టి కాదు కాబట్టి నీకు తెలివి లేదు. ఏంది అధ్యక్ష ఇది?